నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనం ఇంట్లో పూరీలు కానీ వడలు కానీ ఏమైనా డీప్ ఫ్రైలు చేసిన తర్వాత ఆ నూనెని కూరల్లోనో లేకపోతే ఇంకా దేనిలోనైనా యూస్ చేస్తూ ఉంటాం. సో ఇలా కాచిన నూనెని మళ్ళీ మళ్ళీ వాడచ్చా? వాడితే ఏమవుతుంది? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మధుసూదన్ శర్మ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మనకి చాలా వరకు కూడాను ఇంట్లోని పూరీలు కానీ వడలు కానీ లేదంటే పకోడీలు కానీ ఇలాంటివి చేసినప్పుడు ఎక్సెస్ ఆయిల్ మిగిలిపోతుంది కదా, అది వంటల్లోకి మళ్ళీ కూరల్లోకో దేంట్లోకో వాడుతూ ఉంటాం. సో ఇది వాడటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇది వాడచ్చా అసలు? చాలా మంచి ప్రశ్నమ్మా. వెరీ కామన్గా వచ్చేటువంటి సందేహమా తెలియదు, కానీ ఇది మాత్రం జాగ్రత్త ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందమ్మా. సో ముఖ్యంగా గృహిణులు, అట్లే మగవాళ్ళు కూడా అమ్మా. ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా కొన్ని పరిస్థితులు ఇలాంటివన్నీ ఎదురవుతున్నాయి కాబట్టి కామన్ అయిపోయింది కాబట్టి అందరూ తెలుసుకోవాలమ్మా. సో యాక్చువల్గా ఏంటంటే మీరు చెప్పినట్లేంటమ్మా, ఈ బజ్జీలు కానీ, తర్వాత ఆలు బజ్జీలు కానీ, తర్వాత ఈ పకోడీలు కానీ, తర్వాత ఈ వడలు పూరీలు, తర్వాత ఈ జంతికలు, కారపూసలు, బూందీ ఇలాంటివన్నీ కూడా నూనెలో బాగా చేసి చేస్తారమ్మా. మరిగేటువంటి నూనె ద్వారానే ఇవన్నీ ప్రిపేర్ అవుతుంటాయమ్మా. సో ఈ నూనెల్లో కూడా వేరుశనగ నూనె, తర్వాత ఈ సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, తర్వాత ఈ మధ్య కాలంలో ఆలివ్ ఆయిల్ అని చెప్పేసి మళ్ళీ ఒక క్రేజ్ మొదలైపోయిందమ్మా. ఇది ఒకటి. తర్వాత ఆవ నూనె, నార్త్ ఇండియాలో ఆవ నూనె వాడతారు. మన సైడ్ ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ అమ్మా, ఆవాల నూనె, అది కూడా ఎడిబుల్ ఆయిల్గా వాడతారు. మన సైడ్ అయితే వాడకం తక్కువ లేదమ్మా, అది సౌత్ ఇండియాలో. సో పల్లీల నూనె చెప్పాను కదమ్మా, వేరుశనగ నూనె, ఇలాంటి రకరకాలైనటువంటి ఆయిల్, పొద్దుతిరుగుడు నూనె, ఇవన్నీ రకరకాల ఆయిల్స్ వాడుతుంటారమ్మా. కేరళలో అయితే కొబ్బరి నూనె వాడతారమ్మా, ఎడిబుల్ ఆయిల్ వాళ్ళు అది వాడతారు. సో ఇలా రకరకాల ఆయిల్స్ ద్వారా ఇలాంటి పదార్థాలని తయారు చేసుకుంటుంటారమ్మా. తయారు చేసుకోవడం బాగానేది, టేస్ట్ బాగానేది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ ఆయిల్ యాక్చువల్లీ ఉంటే బాయిలింగ్ పాయింట్ అమ్మా, ఒక్కొక్క ఆయిల్ని బట్టేసేసి 177 degrees సెంటిగ్రేడ్ నుంచి 300 degrees సెంటిగ్రేడ్ వరకు కూడా బాయిలింగ్ పాయింట్ అమ్మా. ఈ రేంజ్ని బట్టి ఆయిల్స్ బాగా ఉడికేటప్పుడు ఆ ఆయిల్స్ మనం ఈ పదార్థాలు వండుకొని తయారు చేసుకుంటుంటాం. సో సర్వసాధారణంగా ఏం చేస్తామంటే మన ఇళ్లలో అయితే ఏదో ఒకసారి 2 సార్లు ఇప్పుడు పదార్థం తయారు చేసుకున్న తర్వాత ఆయిల్ నిల్వ ఉండిపోతుంది కదమ్మా, దాన్ని పారేయడానికి మనసు ఒప్పదు, మళ్ళీ వేరే కూరల్లోనో దేంట్లోనో వేసుకుంటూ ఉంటాం. సో జనరల్గా ఒకసారి 2 సార్లు జనరల్గా, తర్వాత పక్కన పెట్టేది కుటుంబాలు చాలా వరకు ఉన్నాయి. కానీ ఈ హోటల్స్ కానీ, తర్వాత ఈ హాస్టల్స్ కానీ, తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ ఏమా, ఈ మెస్సులు ఇలాంటి వాటిల్లో 190% మందిరమ్మా దాన్ని 5 సార్లు 6 సార్లు వాడుతుంటారు. మిగిలిది వేస్ట్ చేయరమ్మా. చూడండి ఎంత ఇదో. సో వాడడం వల్ల ఏమైతుంటే ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువైపోతుంటాయి. రెండవది ఏంటంటే ఈ ఒక పూరీల విషయంలో మాత్రము ఎక్కువ సార్లు అటువంటి నూనె వాడరమ్మా. ఎందుకంటే అవి ఒకసారి ఎక్కువ ఇదైందంటే నల్లగా మాడి, ఎగ్జాక్ట్లీ టేస్ట్ మారిపోతుంది, మళ్ళీ కస్టమర్స్తో ప్రాబ్లము, తర్వాత తీసుకునే వాళ్ళతో ప్రాబ్లం అని చెప్పేసి అదొక పూరీల విషయంలో వాడరు, మిగతావన్నీ నేను చెప్పినట్టే చేస్తారమ్మా. సో ఇది యాక్చువల్గా జరిగేది. సో దీనివల్ల ఏమవుతుందంటమ్మా, ఎక్కువ సార్లు ఈ యొక్క నూనెని ఈ విధంగా కాచిన నూనె మరలా వాడుకోవడం వల్ల అనేక రకాలైన సమస్యలు వస్తాయమ్మా. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఈ సందర్భంలో నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుందమ్మా. మన పెద్దలు చెప్పినటువంటి ఆహార విధి విధానాలు పద్ధతులు పాటించకపోవడం వల్లనే మనకు వివిధ రకాలైన అనారోగ్యాలు వస్తున్నాయమ్మా. ఈ సందర్భం నాకేం గుర్తొస్తుందంటే, ఘృతం తైలం పునః ఉష్ణీకృతం త్యజేత్ అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. ఘృతం అంటే నెయ్యి, తైలం అంటే ఆయిల్, ఘృతం తైలం పునః అంటే మరల, ఉష్ణీకృతం వేడి చేయడం, త్యజేత్ చేయరాదు, తగదు. ఎంత ఇన్నర్ బ్రాడ్ మీనింగ్ ఉందో చూడమ్మా. సో అది అలాంటి కాన్సెప్ట్స్ని ఫాలో అయితే మనకి ఇలాంటి సమస్యలు ఉండవమ్మా. సో పూర్వకాలం ఆనాడే వాళ్ళు వీటిని గుర్తించేసి చెప్పగలిగినారు అనమాట. ఇలా వేడి చేయకూడదు అని చెప్పేసి ఒక్క వాక్యంలో చెప్పగలిగినారు, ఘృతం తైలం పునః ఉష్ణీకృతం త్యజేత్. మరి ఈ రోజులు కూడా వాస్తవంగా అదే జరుగుతుందమ్మా. మనం ఎప్పుడైతే వాటిని విస్మరించి అలాంటి ఆహార పదార్థాలు వాడుతున్నామో జబ్బులు కూడా మొదలవుతున్నాయి. సో నూనెను ఎక్కువగా వేడి చేయడం వల్ల ఏమవుతుందమ్మా, ఇందులో కొవ్వు పదార్థాలు ఉంటాయమ్మా, కొవ్వులన్నీ డ్యామేజ్ అయిపోతాయమ్మా. ఆక్సీకరణ ప్రక్రియ అంటారు. ఆక్సీకరణ ప్రక్రియలో లిపిడ్ పెరాక్సిడేషన్ అనేటువంటి టెక్నికల్ పేరమ్మా. ఆక్సీకరణ జరిగినప్పుడు ఆ నూనెల్లో ఆ కొవ్వు అంతా స్పాయిల్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ అయినటువంటి కొవ్వు వాడుకోవడం వల్ల అనేక రకాలైన సమస్యలు వస్తాయి. రెండవది ఏంటంటే, ఈ మరిగినప్పుడు హెచ్ఎన్ఏ అని చెప్పేసి ఒక కెమికల్ రిలీజ్ అవుతుందమ్మా. మరిగేటువంటి నూనెల్లో ఈ హెచ్ఎన్ఏ అనేటువంటి ఈ యొక్క కెమికల్
కొన్ని రకాల క్యాన్సర్స్ని కూడా ఉత్పత్తి చేస్తుందని చెప్పేసి పరిశోధనలో తెలియజేస్తున్నారమ్మా. ఓకే. కార్సినోజెనిక్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇలాంటి నూనెలు తరచుగా ఎక్కువగా వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందమ్మా, ఆడవాళ్ళలో పీసీఓడి ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఈ ఫ్యాటీ లివర్, జనరల్గా అందరికీ కూడా ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రాబ్లమ్స్, పైల్స్, ఫిస్టులాస్, ఫిషర్స్, ఇలా అనేక రకాలైన సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇవన్నీ కూడా కలిగేందుకు ఇది కారణం అమ్మా. సో హెచ్ అనేటువంటి రసాయనం ఆ విధంగా ఇదైపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అలాంటి నూనెను మనం వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన సెల్లో ఉన్నటువంటి ఈ డిఎన్ఏ దెబ్బతింటుంది. సెల్ స్ట్రక్చర్లో డిఎన్ఏ ఉంటుందమ్మా, ఆర్ఎన్ఏ దెబ్బతింటుంది. అదేవిధంగా మైటోకాండ్రియా అని చెప్పేసి శక్తినిచ్చేటువంటి కేంద్రాలు ఉంటాయమ్మా, అవి దెబ్బతింటాయి. ఈ విధంగా కణం అంతా డిస్టర్బ్ అయిపోతుందమ్మా. కణంలో ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఏవైతే లోపల పదార్థాలు ఉంటాయో అవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యి దానివల్ల కొన్ని సమస్యలు వచ్చేసేసి మనం కూడా గుర్తుపట్టేటువంటి కొత్త కొత్త రోగాలు రావడానికి ఇదిగో కారణం అమ్మా. ఓకే. నూనెను మనకి ఎంత అవసరమైతే తీసుకోవాలి. ఆ పదార్థాలు వండుకున్న తర్వాత ఆ నూనెను వాడుకోకుండా ఉండడం మంచిది. కానీ కేవలం ఆ కొద్ది ప్రమాణంలో లేకపోతే ఉన్నంత ప్రమాణంలోనూ మనం ఏదో సేఫ్టీ కోసం ఇన్ ది సెన్స్ ఆర్థికంగా కొంచెం సేవ్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో మనం ఆలోచన చేసి అలాంటి మిగిలినటువంటి నూనెను మరలా వాడుకోవడం వల్ల మనం 10 రూపాయలు ఇక్కడ పొదుపు చేసుకుంటే అక్కడ 100 లక్షలు ఖర్చు అవుతాయమ్మా. సో ఇలాంటి అవగాహన కలిగి ఉండి ఆ నూనెలు మితంగా వాడుకోవడం మంచిదమ్మా. అలా అని చెప్పేసి పూరీలు, బజ్జీలు, వడలు, బోండాలు, పకోడీలు ఎక్కువ తినమని చెప్పేసి నేను సలహా అయినమ్మా. ఎప్పుడోసారి కొద్ది గొప్ప మితం కొద్ది గొప్ప వాడుకోవచ్చు, కానీ రోజు మాత్రం మరికిరావమ్మా. వాడినప్పుడు కూడా ఈ పద్ధతిలో వాడితే ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉంటాయమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.